హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం. సో ఇప్పుడైతే 6th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో అంటే కొత్తగా వచ్చినటువంటి 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో చివరి పాఠం అయితే అంటే సెమిస్టర్ 3లో ప్రజెంట్ అయితే స్కూల్కి సెమిస్టర్ 2 వరకే వచ్చాయి. సెమిస్టర్ 3 అనేది ఇంకా రాలేదు. సో ఇక్కడైతే మనం సెమిస్టర్ 3లో లాస్ట్ లెసన్ సమానత్వం వైపు అనే పాఠం గురించి అయితే క్విక్ రివ్యూ చేద్దాం. సో 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో హిస్టరీ తర్వాత అత్యధికంగా ప్రశ్నలు అడగడానికి స్కోప్ ఉండే లెసన్ ఏదైనా ఉందంటే సమానత్వం వైపు అనే లెసన్ అయితే చెప్పగలం. సో గాయస్, మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇవ్వడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవ్వండి. సో యాడ్ అయినట్లయితే మేము ఇచ్చే వీడియోస్ కానివ్వండి, ఎగ్జామ్స్ కానివ్వండి, నోట్స్ కానివ్వండి మీకు ఎప్పటికప్పుడు చేరుతూ ఉంటుంది. సో అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లెసన్లోకి వెళ్తే మీకు అయితే టెక్స్ట్ బుక్లో మీకు ఇలా కనిపిస్తుంది. సో దీని యొక్క అభ్యసన ఫలితాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే వివిధ రూపాల్లో ఉండే వివక్షత. సో వివక్షత అంటే ఏమిటి, వివక్షత ఎన్ని రూపాల్లో ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వివక్షత యొక్క స్వభావము మరియు మూలాలు కూడా అర్థం చేసుకోగలుగుతాం ఈ లెసన్ అయ్యాక. వివిధ రూపాల్లో ఉండే సమానత అసమానత తేడాలను గుర్తించడం కూడా ఇక్కడైతే మనం తెలుసుకుంటాం. సో ఫస్ట్ అయితే మనకి వివిధ మతాల వాళ్ళు, అదేవిధంగా అంగవైకల్యం వాళ్ళు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఫోటో కూడా ఇచ్చి అందరూ కూడా సమానమే అని చెప్తూ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మైండ్ మ్యాప్ చేశారండి. సమానత్వం వైపు వెళ్ళేటప్పుడు ఏమేమి తెలుసుకుంటాం, ఫస్ట్ వైవిధ్యం అంటే తెలుసుకుందాం, సెకండ్ వివక్షత అంటే తెలుసుకుందాం, తర్వాత అసమానత అంటే ఏంటో తెలుసుకుందాం. వివక్షత అనేది ఎన్ని రకాలుగా వస్తుందంటే, ఒకటి పక్షపాతం, రెండు మూసధోరణి. సో ఈ రెండు పద్ధతుల వల్ల వస్తుంది. సో వీటి గురించి అయితే కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే టెక్స్ట్ బుక్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక లోపలికి వెళ్తే స్టార్టింగ్లో చూస్తే నీ చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ ఎత్తు, బరువు, రంగు, భాష, వారు తినే ఆహారం, అదేవిధంగా వారు ఆడే ఆటలు, వాళ్ళు జరుపుకునే సంబరాలు ఎప్పుడైనా గమనించావా? ఇలా డిఫరెంట్గా ఉంటాయి కదా. వీటిని మనం ఏమని పిలుస్తామంటే భిన్నత్వం అని పిలుస్తాము. అయితే భిన్నత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి? ఒకటి భౌగోళిక పరిస్థితి, రెండు చరిత్ర. ఇక్కడ ప్రశ్న వస్తుందండి. ఒక వ్యక్తి యొక్క అంటే సమాజంలో ఉండే భిన్నత్వానికి ప్రధానమైన కారణాలు ఏమిటి అంటే, ఫస్ట్ వన్ భౌగోళిక ప్రాంతము, రెండు చరిత్ర అని చెప్తాం. ఇక వైవిధ్యం అంటే ఏమిటి? భారతదేశంలో చూసుకుంటే అనేక భిన్నత్వాలు ఉన్నాయన్నమాట. అనేక భాషలు మాట్లాడేవాళ్ళు, అనేక రకాల ఆహార అలవాట్లు ఉన్నవాళ్ళు, అనేక రకాల పండుగలు జరుపుకునే వాళ్ళు, అనేక మతాల వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట. అనేక వందల సంవత్సరాల కింద ప్రజలు స్థిరనావాసం కొరకు వ్యాపారం చేయటం కొత్త ప్రాంతాన్ని అన్వేషిస్తూ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ఇలా ప్రయాణం చేసేవారు. తరచుగా వారు కొత్త ప్రాంతంలో స్థిరపడడం జరిగేదనమాట. ఇలా ఎక్కడైతే తమకు వ్యాపారం బాగుంటుందో అక్కడ స్థిరపడేవారు. దీని ఫలితంగా పాత కొత్త సంస్కృతుల కలయిక వల్ల ఒక ప్రాంతంలో భిన్నత్వం అనేది ఏర్పడింది. అంటే భిన్నత్వం కలిగిన ప్రాంతాలుగా మారిపోయాయి అని చెప్తామన్నమాట. అదేవిధంగా ప్రజలు వారు నివసించే భౌగోళిక ప్రాంతాల అనుగుణంగా వారి జీవన విధానాలు మార్చుకున్నప్పుడు మనకేం ఏర్పడుతుంది? భిన్నత్వం అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకు సముద్ర తీరంలో జీవన శైలి ఎడారి ప్రాంతంలో జీవన శైలికి భిన్నంగా ఉంటుంది. అదేవిధంగా వారు చేసే పనులు కూడా విభిన్నంగా ఉంటాయి. ఇక వివక్షత అంటే ఏమిటి? సో ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ అయితే ఇచ్చాడంటే వివక్షత ఎన్ని రకాలుగా జరుగుతుంది. ఒకటి లింగపరంగా వివక్షత, రెండు దివ్యాంగ పరంగా, మూడు జాతి, 4 మత, 5 ప్రాంతీయ, 6 కుల. ఇన్ని రకాలుగా మనకి ముఖ్యంగా 6 రకాలుగా ఈ వివక్షత అనేది జరుగుతుంది అని చెప్పారనమాట. సో ఈ వివక్ష గురించి అయితే కంప్లీట్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే భారతదేశంలో వైవిధ్యాలతో కూడిన దేశం, కానీ అన్ని వైవిధ్యాలకు తగిన ప్రాధాన్యత లభించటలేదు. చూసారా, ఇక్కడ అన్ని వైవిధ్యాలకు సమాన ప్రాధాన్యత కలిగించడం లేదు. అంటే మనలాగే కనిపించే, మనలాడే దుస్తులు ధరించే, మనలాగా ఆలోచించే వ్యక్తులు మనకు సురక్షితం అని పిలుస్తాము, భద్రంగా ఉన్నట్లు ఆలోచిస్తాము. అలా కాకుండా మనకు పరిచయం లేని వాళ్ళు కానీ, ఒక ప్రత్యేకమైన వస్త్రధారణతో ఉన్న వాళ్ళు కానీ విభిన్నంగా ఉంటే వాళ్ళని మనం చూసి కాస్త భయపడడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా ప్రజలు ప్రతికూల అభిప్రాయాలను, పక్షపాత ధోరణి అవలంబించడం వలన వివక్షత ఏర్పడుతుంది. అంటే వాళ్ళని అర్థం చేసుకోకుండా వాళ్ళ పట్ల భయంతో ప్రదర్శించడం కానీ, వాళ్ళు కాస్త దూరంగా ఉండడం కానీ, వాళ్ళని ప్రత్యేకంగా చూడడం కానీ అనేది మనకి వివక్షకు దారితీస్తుందని చెప్తాను. ఇక పక్షపాతం, కొంతమంది వ్యక్తులను సోమరి కానీ, మోసకారి కానీ, కఠినుడు కానీ, ధనలోలుడు కానీ అంటే ఇలాంటి ప్రతికూల ధోరణులు చూసినప్పుడు వారి పట్ల పక్షపాత ధోరణి అవలంబిస్తాం. అవును, మనం చూసేసరికి మన ఫ్రెండ్స్ కొంతమంది సోమరిపోతులుగా ఉంటారు, కొంతమంది జాబ్లో సెటిల్ కాని వాళ్ళు, కొంతమంది జాబ్లో సెటిల్ అయిన కనిపిస్తే వాళ్ళ పట్ల మనకు కొంత ఏముంటుంది, కాస్త డిఫరెంట్ థాట్స్ అయితే ఉంటాయి. దీన్ని మనం ఏమేమి చెప్తామంటే, వాళ్ళ విషయంలో చేసే కార్యకలాపాల పట్ల మనం కొందరి పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తాం, కొందరి పట్ల ఇంట్రెస్ట్ చూపించాం. కానీ అందరూ సమానమే, కానీ ఎందుకు అలా కనిపిస్తుందంటే దీన్ని మనం ఏమనిపిస్తామంటే పక్షపాతం అని పిలుస్తాం అనమాట. పక్షపాతం అనగా ఇతరులను ప్రతికూల ధోరణిలోనూ, నాసిరకం హీనంగానూ చూడడం అనమాట. అంటే వ్యతిరేక ఆలోచనలతో చూడడం, వాళ్ళని తక్కువ చేసి చూడడం. ప్రజలు మత విశ్వాసాలు, వారి శరీర ఛాయ, వారు ఏ ప్రాంతం నుండి వచ్చారు, వారు ధరించే దుస్తులు, ఈ 4 విషయంలో మనకి ఏం చేస్తారంటే పక్షపాతం వ్యవహరిస్తారనమాట. చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ మత విశ్వాసాలు, 2 శరీరపు ఛాయ అంటే శరీరపు రంగు, 3 వారు నివసించే ప్రాంతము, 4 వారు ధరించే దుస్తులు. ఈ 4 అంశాలను ఆధారంగా చేసుకుని మనకి ఏమంటే ఇక్కడ పక్షపాతం అనేది వ్యవహరించడం అనేది జరుగుతుందన్నమాట.
ఇక తరచుగా ఇతరుల మీద మన పక్షపాతం ఎంత బలంగా ఉంటాయో వారితో స్నేహం చేయడానికి కూడా ఇష్టపడము. కొన్నిసార్లు వారు బాధపడే విధంగా కూడా వ్యవహరిస్తుంటాం అనమాట అయితే చెప్పడం జరిగింది. అవునండి. కొన్నిసార్లు కఠినంగా వారితో మనం బిహేవ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇక మూస ధోరణి చూద్దాం. మూస ధోరణి అంటే ఏమిటి? మనం వ్యక్తులను గానీ, సంఘాన్ని గానీ ఏదో ఒక కోణం నుండి మాత్రమే చూస్తే దాన్నే మూస ధోరణి అంటారు. మూస ధోరణి మనల్ని ప్రతి వ్యక్తిని కొన్ని ప్రత్యేక లక్షణాలు, నైపుణ్యాలు ఇతరుల భిన్నంగా ఉన్నారన్న దృష్టితోనే చూడనివ్వదు. అంటే ఒక వ్యక్తి అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఉండొచ్చు. వాడి కులం పరంగా గానీ, మతం పరంగా గానీ, ఆర్థికంగా గానీ బలహీనంగా ఉండొచ్చు. సో, ఈ బలహీన అంశాలని మనం చూస్తాం గానీ, అతని యొక్క గొప్పతనాన్ని అయితే మనం పట్టించుకోము. దీన్ని ఏమని పిలుస్తామంటే మూస ధోరణి అని పిలుస్తాం అనమాట. సో, మూస ధోరణిలో కొన్ని పనులు చేయనివ్వకుండా నిరాకరిస్తుంది. కాబట్టి అది మనందరికీ అందరి మీద ప్రభావితం చూపుతుంది కాబట్టి దాన్ని మనం విడనాడాలి. ఇక వివక్ష రకాల గురించి మాట్లాడదాం. ఫస్ట్ వన్ మత వివక్ష. సో, ప్రపంచంలో చూస్తే ప్రధానంగా ఎన్ని మతాలు ఉన్నాయి అంటే ప్రధానంగా 8 మతాలైతే ఉన్నాయి. ఈ 8 మతాలే మనకేం చేస్తాయంటే ఈ మత వివక్షతకు కారణమవుతున్నాయని చెప్తున్నాడంట. సో, అవే భారతదేశంలో కూడా ఉన్నాయి. ఈ 8 రకాల మతాలు భారతదేశంలో కూడా ఉన్నాయి. ఈ భిన్నత్వం కూడా మత వివక్షతకు కారణం కావచ్చు. కొన్ని ప్రత్యేక మతాలు ఆచరించే వారిని చిన్నచూపు చూడడం వలన, వారి ఆచార సాంప్రదాయాలు విమర్శించడం వలన వివక్షతకు గురి అవుతారు. అంటే మా మతం గొప్పది, మీ మతం చిన్నది అని చెప్తూ వాళ్ళు చేసేటటువంటి కామెంట్స్ వల్ల కూడాను వివక్షత అనేది మనకి స్టార్ట్ అవుతుంది అని చెప్తుందనమాట. ఇక రెండవది కుల వ్యవస్థ. కుల వివక్షత అంటే చూద్దాం. ప్రజలు జీవనోపాధి కొరకు పూర్వంలో మనకి బోధన, వడ్రంగి, కుమ్మరి, నేత పని, చేపలు పట్టడం, వ్యవసాయం వంటి పనులు చేసేవారు. అయితే వీటిని మనం వృత్తులని పిలుస్తాం. అయితే కొన్ని రకాల వృత్తులకు మాత్రమే ఎక్కువ గౌరవం లభిస్తుంది. శుభ్రపరచడం, చెత్తను పోగు చేయడం వంటి పనులను చేసేటటువంటి వృత్తుల్ని తక్కువ చేసి చూపిస్తాం అనమాట. ఆ వృత్తి చేసే వ్యక్తులను దూరంగా ఉంచడం వంటివి కూడా చేసేవారు. ఈ నమ్మకమే కుల వ్యవస్థకు పునాది అయిపోయిందనమాట. కుల వ్యవస్థలు కొన్ని వర్గాలు లేదా సమూహం పై స్థాయిలో లేదా క్రింది స్థాయిలో ఉంచబడ్డాయన్నమాట. అంటే కొన్ని కులాలను అగ్ర కులాలని, కొన్ని కులాలను నిమ్న కులాలనేసి మనం వర్గీకరణ చేయడం జరిగింది. పై స్థాయిలో ఉంచబడిన వారికి ఉన్నత కులాలుగాను, తమకు తాము అగ్ర కులాలుగా ఉన్నతులుగా భావించేవారు. కింది స్థాయిలో ఉంచబడిన వారిని అనార్హులుగా, అణగారిన వారిగా పరిగణించారు. అణగారిన వారిగా పరిగణించబడే వీరికి కేటాయింపబడిన వృత్తి తప్ప వేరే వృత్తి చేయబడడానికి అనుమతి లేదు ఇక్కడండి. సో, ఎవరైతే ఉన్నారో దిగువ కులాల వాళ్ళకి కేటాయించినట్టు వృత్తులే వాళ్ళు చేయాలి, మిగతావి వాళ్ళు చేయడానికి అనర్హులుగా చెప్పేవారనమాట. కుల నియమాలు విధించబడ్డాయి. అగ్ర కులాల వారు అనుభవించే హక్కులు నిమ్న కులాల వారికి అనుభవించనీయకపోవడమే కుల వివక్షత. కుల వివక్షత అంటే ఏమిటి? ఇక్కడ డెఫినేషన్ అయితే మీకు కనిపిస్తుంది. అగ్ర కులాల వారు అనుభవించే హక్కులను నిమ్న కులాల వాళ్ళు అనుభవించడానికి నిరాకరించడాన్ని కుల వివక్షత అంటాము. తర్వాత కుల అణచివేతకు వ్యతిరేకంగా భారతదేశంలో చాలామంది వ్యక్తులు పోరాడారు. వాళ్ళ ముఖ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన అణగారిన వారిగా పరిగణింపబడే మెహర్ కులస్తుడు. సో, ఇక్కడ క్వశ్చన్ అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ కులస్తుడు? మెహర్ అండి. సో, తర్వాత ఈ కులం నుండి ఉన్నత విద్యను అభ్యసించి న్యాయవాది కావడానికి ఇంగ్లాండ్ వెళ్ళిన వారిలో ప్రథమ వ్యక్తులు ఈయనమాట. ఈయన దళిత వర్గ హక్కుల కోసం చేసిన పోరాటం గురించి ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలో, అంటే మనకి ఇంగ్లీష్ 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సో, అక్కడ మనం చెప్తాడనమాట. దళిత అనగా విచ్ఛిన్నమైన వారు. చూడండి ఒకసారి, దళిత అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే విచ్ఛిన్నమైన వారు అని అర్థం. సో, ఇక్కడ కూడా మరో ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. సామాజిక పక్షపాతం మరియు వివక్షత దళితులను ఎలా విచ్ఛిన్నం చేసిందో చూపించడం ఈ పదం వాడతారు. వీరిని ప్రభుత్వం షెడ్యూల్ కులాలు, అంటే ఇప్పుడైతే మనం ఎస్సీగా మాట్లాడతాం, షెడ్యూల్ కులాలుగా పరిగణించడం జరిగింది. సో, ఈ విధంగా ఈ వీళ్ళని అభివృద్ధి చేయడానికి జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగే జ్యోతిబా పూలే, శ్రీ పొట్టి శ్రీరాములు, వెన్నికంటి రాఘవయ్య, సరస్వతి గౌర వంటి జాతీయ నాయకులు ప్రాంతీయ సంస్కర్తలుగా అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారు. ఇక తర్వాత లింగ వివక్షత. సో, లింగ వివక్షత చూస్తే ప్రతాప్ అనే స్నేహితుడితో దేవా ఇంటికి వెళ్ళాడు. సో, అక్కడ దేవా కుమారుడు గది శుభ్రం చేస్తున్నాడు. కుమార్తె చక్కగా అదితి పుస్తకం చదువుకుంటుందన్నమాట. అది చూసి కంగారు పడ్డాడు అనమాట ప్రతాప్. అదితి కూడా ఇంటి పనులు చేయడం చూసి ప్రతాప్ ఆశ్చర్యపోయాడనమాట. అంటే ఇక్కడ మగపిల్లలు ఇంటి పనులు చేయడం ఏమిటి అని తన స్నేహితుని ప్రశ్నించాడు అనమాట. అప్పుడు అక్కడ ఉండేటటువంటి దేవ ఇలా సమాధానం చెప్తున్నాడు, నేను నా ఇద్దరు పిల్లలను సమానంగా చూస్తాను అని దేవ బదులిచ్చాడు. అంటే ఇద్దరు కూడాను సమానంగా చేయాలి. ఓకేనండి. తర్వాత చూస్తే ఇలాంటి పరిస్థితిని మనం తరచుగా గమనిస్తుంటాం. వంట చేసేటప్పుడు కానీ లేదా ఇతర పనులు ఆడవారి పనులు కానీ భావించబడతాయి. సుపరిచిత వాక్యాలైనటువంటి కొన్ని వాక్యాలు అయితే ఇక్కడ చెప్పాడనమాట. మగవారు ఏడవకూడదు, ఆడవారు సున్నిత మనస్కులు అని అంటాం. దీన్నే మనం లింగ వివక్షత అంటాము అని చెప్పడం అనమాట. ఇక చూసుకుంటే భారతదేశం జనాభాలో సగభాగం స్త్రీలు ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగ అవకాశాలు, కుటుంబ నిర్ణయాలు తీసుకోవడంలో సమాన అవకాశం ఇప్పటికీ కల్పించబడడం లేదు. పుట్టుక రీత్యా స్త్రీ పురుషులు ఇద్దరు సమానులే కాబట్టి వారిద్దరికీ సమానమైన సాంఘిక, రాజకీయ, ఆర్థిక హక్కులు ఉంటాయి. సో, వాటిని అయితే మనం కల్పించట్లేదు.
అయితే పలువురు సంఘ సంస్కర్తలు స్త్రీ హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోరాడడం అనేది జరిగింది. అలా పోరాడే వారిలో సావిత్రిబాయి పూలే ఒకరు. ఆమె మహారాష్ట్రకు చెందిన భారతీయ సంఘ సంస్కర్త, విద్యావాది, కవయిత్రి. ఆమె భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయుని. ఇక్కడ గుర్తుంచుకోండి, భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయుని ఎవరంటే సావిత్రిబాయి పూలే. ఆవిడ పుట్టినరోజునే మనం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా కూడా జరుపుకుంటాము. ఇక బ్రిటిష్ వారి పరిపాలనలో ఆమె భర్త జ్యోతిరావు బావు పూలేతో కలిసి భారతదేశంలో స్త్రీ హక్కుల ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది. ఆమె ప్రత్యేకత ఏంటంటే భారతీయ స్త్రీవాద మాతామహి అని కూడా పిలుస్తారనమాట. అంటే స్త్రీవాద ఉద్యమంలో ఆవిడ మొట్టమొదటి వ్యక్తురాలు కాబట్టి మాతామహిగా పిలుస్తారనమాట. పూలే తన భర్తతో కలిసి పూణేలో బిడేవాడ, ఇక చూడండి, సో పూణేలోని బిడేవాడలో భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించింది. సో భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాల లేదా బాలికలకు పాఠశాల స్థాపించింది ఎవరంటే మనమైతే ఈజీగా చెప్పాలి, సావిత్రిబాయి పూలే. అండ్ అది ఎక్కడ స్థాపించారంటే పూణేలో, మహారాష్ట్ర పూణేలో బిడేవాడలో మొట్టమొదటి పాఠశాలను స్థాపించడం జరిగింది. ఇక్కడ అంతేకాకుండా ఆమె కుల లింగ వివక్షత వలన ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకంగా పోరాడారనమాట. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కందుకూరి వీరేశలింగం పంతులు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, పొనక కనకమ్మ, సో దువ్వూరి సుబ్బమ్మ. సో చాలా వరకు అయితే ఈ పేర్లు మనకు తెలియవండి, కొత్తగా మనం పెట్టారు, గుర్తుంచుకోండి. పొనక కనకమ్మ, దువ్వూరి సుబ్బమ్మ, వీళ్ళైతే స్త్రీ యొక్క విద్యా హక్కుల కోసం పోరాడు. ఈ పేర్లు అయితే మనకి ఇంతవరకు అన్ని టెక్స్ట్ బుక్లో అయితే ఉంది. ఈ రెండు పేర్లు అయితే కొత్తగా లేవి, యాడ్ చేశారు, గుర్తు చేసుకుంటారు. ఇక తర్వాత జాతి వివక్షత. జాతి వివక్షత అనగానే మనకు ఫస్ట్ కనిపించేది గాంధీజీ గారిని ట్రైన్ నుండి తోసేయడం అనమాట. సో ఈ వ్యక్తి యొక్క చర్మం రంగు లేదా, అంటే జాతి వివక్షత అంటే ఎలా ఉంటుందంటే చర్మం రంగు లేదా జాతి లేదా జాతి మూలం ఆధారంగా చూపే వివక్షతను జాతి వివక్షత అంటారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలోని, ఇక్కడ ఈ ప్రశ్న అంటే ఒకసారి చూడండి, సౌత్ ఆఫ్రికాలోని ప్రిటోరియా రైలు ప్రయాణం. సో చూడండి ఒకసారి, ప్రిటోరియా నుండి ఆయన రైలు ప్రయాణించేటప్పుడు ఈ వివక్షత ఎదుర్కొన్నారు. రైల్లో మొదటి తరగతి టికెట్లు తీసుకున్నప్పటికీ తెల్ల జాతీయుల ప్రోద్బలంతో ఆయన విచక్షణారహితంగా రైలు నుండి తోసేయబడ్డాడు. ఇదే విధంగా నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షత వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారనమాట. వర్ణ వివక్షత వ్యవస్థ అనగా జాతి ప్రాతిపదికన ప్రజలను వేరు చేయడం. గుర్తుంచుకోండి, వర్ణ వివక్ష వ్యవస్థ అంటే ఏంటి అంటే జాతి ప్రాతిపదికన ప్రజలను వేరు చేయడం. ఇక్కడ మరో బిట్ అయితే రావడం జరుగుతుంది, ఒకసారి చూడండి, దీనిపైన కూడా ఒక ప్రశ్న వస్తుంది. వర్ణ వివక్షత వ్యవస్థ అనగా ఏమిటి? జాతి ప్రాతిపదికన ప్రజలను వేరు చేయడం, రంగు కాదండి ఇక్కడ జాతి, గుర్తుంచుకుంటారు. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రాంతీయ వివక్షత గురించి మాట్లాడతాం. ఇక్కడ ఇది ఒక వ్యక్తి నివాస స్థలము లేదా జన్మస్థలం ఆధారంగా చూపే వివక్షత. ఉదాహరణకి గ్రామాల పట్ల పట్టణాలు, చిన్న పట్టణాల పట్ల పెద్ద నగరాలు, గిరిజన ప్రాంతాల పట్ల మైదాన ప్రాంతాలు వారు చూపించే వివక్షత. ఇది పక్షపాతం లేదా మోస ధోరణి కారణంగా ఏర్పడుతుంది, గుర్తుంచుకోండి. సో ప్రాంతీయ వివక్షత అనేది దేని ద్వారా ఏర్పడుతుంది అంటే పక్షపాతం లేదా మోస ధోరణి ద్వారా. ఇక తర్వాత దివ్యాంగుల పట్ల వివక్షత. సో మనకి పీడబ్ల్యూడీ యాక్ట్ అనేది 2016లో చేయడం జరిగిందండి. ఓకే, సో ఈ యాక్ట్ ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వ్యక్తులను దివ్యాంగులుగా పరిగణిస్తారు. వారిని కొందరు పుట్టుకతో లేదా కొంతమంది ప్రమాదాల రూపంలో శరీర భాగాలు కోల్పోవడం జరుగుతుంది. కొంతమంది వారిని అగౌరవం లేదా అవమానం పాలు చేస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ఇక బొమ్మలు చూడండి, బాలికల బొమ్మలు అయితే ఇలా ఉన్నాయి, బాలుర బొమ్మలు అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీకు ఏం కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ కలర్ బ్లాక్గా ఉన్నాడని వీటితో అందరూ ఆటపట్టలు వేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ తరగతి గదిలో అందరు పిల్లలు ఒకలా ఉంటే ఈ ఇద్దరు పిల్లలు మాత్రం సెపరేట్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇంట్లో అబ్బాయి చదువుకుంటున్నాడు, అమ్మాయి అయితే ఇంటి పని చేస్తుంది, అమ్మ వంట చేస్తుంది, నాన్న కూడా చదువుకుంటున్నాడు. ఇవన్నీ కూడా మనకి వివక్షకు సంబంధించిన చిత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. సో అసమానత అంటే ఏమిటి అంటే సాధారణ సమాజంలో ఈ వివక్షత కానీ అసమానతలు కానీ ఏర్పడడానికి కారణం మనకి అక్కడ ఉండేటటువంటి మెయిన్ వివక్షత అని చెప్తాం అనమాట. సో ఈ వివక్షత అనేది దేని ఆధారంగా ఏర్పడుతుంది? సో అసమానతల కారణాలు ఏమిటి? 1 సాంప్రదాయాలు కావచ్చు, 2 వృత్తులు, 3 సంపద, 4 అధికారం, 5 అవిద్య, 6 నమ్మకాలు. ఈ 6 అంశాల ఆధారంగా మనకి ఏమవుతాయి, వివక్షతల నుండి అసమానతలు ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటి గురించి ఒకసారి చూద్దాం. ఒకసారి అసమానత ఫలితాలు ఎలా ఉంటాయి? అసమానతలు దీర్ఘకాలిక సామాజిక ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీస్తాయి.
ఎందుకంటే వాళ్ళని ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయడానికి అవకాశం లేనప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి రోజు రోజు దెబ్బతింటూ ఉంటుంది. ఇచ్చిన ఆదాయం అనేది సరిపోదు. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. నెక్స్ట్ వన్, అసమానతలు సామాజిక అశాంతిని దారితీస్తాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరో ఒకరు దాన్ని వ్యతిరేకించి పోరాడడం, దాన్ని అశాంతియుతంగా పోరాడడం దారి చేయడం, తర్వాత విభిన్నత ఏర్పడడం అనేది అశాంతికి దారితీస్తాయి. అసమానతలు ప్రజలు పేదరికంలో నెట్టివేసి వారి ఆత్మగౌరవం దెబ్బతీస్తాయి. వారి నేరాల పెరుగుదలకు, వ్యాధుల విస్తరణకు, పర్యావరణ క్షీణతకు దారితీస్తుంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం, సుస్థిర అభివృద్ధిని సాధించలేము. సస్టైన్ డెవలప్మెంట్ రావాలంటే అందరూ కూడా ముందు రావాలి. అందరూ కూడా అభివృద్ధి చెందినప్పుడే దాన్ని సుస్థిర అభివృద్ధి అని పిలుస్తాం. ప్రపంచవ్యాప్తంగా కొందరు వ్యక్తులు సామర్థ్యాలు వెలుగులోకి రాకుండానే ఉండిపోతారు. సో ఆల్రెడీ చాలామంది అయితే ప్రపంచంలోనూ చాలామంది ఈ వ్యక్తులు ఈ అసమానతల కారణంగా పైకి రాలేకపోవడం ఉండిపోయారనమాట. సో మార్పు వైపు ఇప్పుడు మనం ఏం చేయాలి, అడుగులు వేయాలి. సో ప్లస్ అది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సమాజంలో స్త్రీ పురుషులు పాటిస్తున్న సామాజిక సాంప్రదాయాల గురించి 19వ శతాబ్దం ప్రారంభం నుండి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు విస్తృతంగా ప్రజలను అందుబాటులోకి వచ్చి వారి సామాజిక మార్పులు భాగస్వామ్యం వహించారు. ఈ చర్చలు తరచుగా భారత సంఘ సంస్కర్తలు మరియు సంస్కరణ సమూహాలు ప్రారంభించబడ్డాయి. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, స్వామి దయానంద సరస్వతి, కందుకూరు వీరేశలింగం పంతులు, పండిత రమాబాయి మొదలైన వారు ఈ సంఘ సంస్కర్తలు ముఖ్యమైన వారు. వాళ్ళ చిత్రపటాలు కూడా మీకు ఇవ్వడం జరిగింది. 19వ శతాబ్దం ద్వితీయార్థంలో సామాజిక సమానత్వము, న్యాయాన్ని కోరుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అందులో నారాయణ గురు కానివ్వండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, సివి రామస్వామి కానీ, అదేవిధంగా సివి రామస్వామి నాయకర్ కానివ్వండి, జ్యోతిరావు పులే, అదే సావిత్రిబాయి పులే తదితరులు ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారనమాట. బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా పోరాడిన వారు ప్రజలను ఏకం చేయడానికి వివక్షతను వ్యతిరేకంగా పోరాడారనమాట. దళితులు, మహిళలు, గిరిజనులు, రైతులు అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. సంఘ సంస్కర్తలు ఒత్తిడి ఫలితంగా బ్రిటిష్ వారు అసమానతలను, వివక్షతలను వ్యతిరేకంగా చట్టాలు చేశాయి. ఉదాహరణకు ఇక్కడ మనకు ప్రశ్న, సతీ సహగమన నిషేధ చట్టం ఎప్పుడు చేయబడింది? 1829. సో సతీ సహగమనానికి వ్యతిరేకంగా చట్టం ఎప్పుడు చేయబడింది అంటే 1829లో చేయడం జరిగింది, గుర్తుంచుకుంటారు. ఇక మీకు తెలుసు అని చెప్పి ఇద్దరు వ్యక్తుల గురించి మనకు పరిచయం చేశారు. ఒకటి ఆనందీబాయి జోషి, భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు. అంతేకాక తన మగబిడ్డ పుట్టిన 10 రోజులకే వైద్యం అందక మరణించాడు. చూడండి, అంటే తన శిశువు అనేది ఈ విషాదం తనకు వైద్య విద్య చదివేలా ప్రేరేపించిందనమాట. 1886లో వైద్యురాలుగా పట్టా అందుకున్నారు. భారతదేశానికి తిరిగి వస్తూ ఆమె క్షయవ్యాధికి గురయ్యి 1887లో పూణేలో మరణించారు. అంటే తను పుట్టిన మొదటి బిడ్డే వెంటనే సరైన వైద్యం అందుకు 10 రోజులకు చనిపోవడం జరిగింది. వెంటనే తను ఇక వైద్యం నేర్చుకుంటానని చెప్పి ఇంగ్లాండ్ వెళ్ళి మొత్తం వైద్య వృత్తంతా నేర్చుకుని వస్తుంది. తిరిగి భారతదేశానికి వస్తుండేటప్పుడు చలి దేశం నుండి మన దేశానికి వస్తే చాలామంది కూడా ఈ వ్యాధితో ఇబ్బంది పడి మరణించారు. అలాగే ఆమె 1887లో పూణేలో మరణించింది. ఇక్కడ డాక్టర్ నెల్సన్ మండేలా గురించి మాట్లాడుకుందాం. ఈయన దక్షిణాఫ్రికా పూర్వ అధ్యక్షుడు నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన తర్వాత 1990లో విడుదలయ్యారు. జాతి వివక్ష విధానానికి విజయవంతంగా ముగింపు పలికారు. జాతిపరంగా విభజితమైన ఉన్న దేశంలో శాంతిని నెలకొల్పారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉద్యమాన్ని నాయకత్వం వహించారు. 1990లో ఈయనకు భారతదేశం భారతరత్న అవార్డు ఇచ్చింది. ఈయన దక్షిణాఫ్రికా గాంధీగా పిలుస్తారనమాట. గాంధీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని పిలుస్తారు. ఇక మన దేశంలోకి వస్తే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని ఆర్టికల్స్ ఇచ్చారండి. 1947లో భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు మన నాయకులు సమాజంలో ఉన్న వివిధ రకాల అసమానతల గురించి ఆందోళన చెందారు. సమానత్వ సూత్రంపై సమాజం నిర్మించబడాలని ప్రజలు భావించారు. కనుకనే రాజ్యాంగంలో సమానత్వ సాధనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనమాట. అంటరాని చట్టం ద్వారా రద్దు చేయబడింది. ప్రజలు తాము చేయాలనుకుంటున్న పనిని ఎంచుకోవడం స్వేచ్ఛ ఇవ్వబడింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ అవకాశం కల్పించబడింది. ప్రజలందరికీ సమాన ప్రాధాన్యత లభించింది. ఇక్కడ చూద్దాం ఒకసారి సమానత్వ సాధనకు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు. ఒకటి ఆర్టికల్ 14 అండి, చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 15(1)లో చూస్తే మనకి మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం వంటి ఆధారంగా ఏ ఒక్కరిని వివక్షత చూపరాదని చెప్తుంది. అండ్ 16 చూస్తే ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో అందరికీ సమానం కల్పించాలి. అండ్ 17 మెయిన్ ఏదంటే గుర్తుంచుకోవాలి, అంటరానితనాన్ని పాటించడం నిషేధం. దీన్ని పాటించిన వారికి చట్టపరంగా శిక్షింపబడతారని చెప్పడం జరిగింది. ఇక తర్వాత చూస్తే మనకి అంతేకాదు 17లో మీకు 1 కనిపిస్తుంది, అణచివేత గురైన వర్గాలకు సమాన స్థాయిలో కల్పించేందుకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఉద్యోగ అవకాశాలు కల్పించడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక 21(1) చూస్తే దీన్ని మనం విద్యా హక్కు చట్టం అని పిలుస్తాము. 6 నుండి 14 సంవత్సరాల వయసులో ఉన్న బాలికలందరికీ మనం ఉచిత నిర్బంధ విద్య అందివ్వాలి అనేది చెప్పేది 21(a) అనమాట. దీని ప్రకారం మనకి సంక్షేమ కార్యక్రమాలు అనేవి చేయడం అనేది జరుగుతుంది.
ఇక రాజ్యాంగ ప్రవేశిక చూసుకున్నట్లయితే దేశ ప్రజలందరికీ సమాన హోదాను అవకాశాలు కల్పిస్తుందన్నమాట. ఇక తర్వాత మనం చూసుకుంటే ప్రభుత్వం ఈ సమానతను సాధించడానికి 2 మార్గాలను అనుసరిస్తుంది. ఒకటి చట్టాలు చేయడం, 2 సంక్షేమ కార్యక్రమాలు చేయడం. ఉదాహరణకు సంక్షేమ కార్యక్రమానికి ఒక ఉదాహరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మధ్యాహ్న భోజనం, అమ్మఒడి, ఉచిత పాఠ్యపుస్తకాలు, పాఠశాల యూనిఫామ్లు, బూట్లు పంపిణీ మొదలైన కార్యక్రమాల ద్వారా అందరికీ కూడా సమానంగా చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఇవి చేయనని ఇచ్చారు. తర్వాత చూస్తే అసమానతలు మళ్ళీ వివక్షను తొలగించే పరిష్కార చర్యలు ఏమని ఇచ్చారనమాట. ఇక్కడ ఒక్కొక్కటి దాని గురించి క్విక్గా చూసేద్దాం. సో మార్పు అనేది తల్లిదండ్రుల నుండే రావాలి. వైఖరిలో మార్పులు కల్పించినట్లయితే ఇది సాధ్యం అవుతుంది. తర్వాత దీన్ని ఉపాధ్యాయులు అంటే ప్రవర్తనకు తల్లిదండ్రులు ఉత్తమ నమూనాలు కాబట్టి వాళ్ళు సక్రమంగా ఉండేటప్పుడు, ఉత్తమ నమూనాలుగా ఉండేటప్పుడు పిల్లల్లో ఈ మార్పు అనేది వస్తుంది. తర్వాత ఇతర మతాల గురించి తెలుసుకోవడం సిద్ధంగా ఉండాలి. వారి నమ్మకాలు గౌరవించాలి. స్త్రీలను సమానంగా భావించి గౌరవించాలి. అంగవైకల్యం కల వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. వాళ్ళని ప్రోత్సహించాలి. అన్నింటిలో కూడాను ఆరోగ్య సంరక్షణ మరియు విద్య వంటి నాణ్యమైన ప్రాథమిక సేవలు అందరికీ విస్తృతంగా అందుబాటులో ఉండేటట్లు తీసుకురావాలి అని అయితే చెప్పడం జరిగింది. అసమానతలు వ్యవస్థల సాధన కోసం అడ్డుకుంటాయని చెప్తే 2 వ్యక్తుల గురించి పూర్తి సమగ్రంగా ఇచ్చారు. ఇది అద్భుతమైన కాన్సెప్ట్. ఇది ఏపీజే అబ్దుల్ కలాం గురించి చూద్దాం. ఈయన భారతదేశపు 11వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన అంతేకాకుండా గొప్ప శాస్త్రవేత్త, ఈయన గొప్ప రచయిత. ఒక పేద కుటుంబం నుండి వచ్చినప్పుడు జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ తన లక్ష్య సాధనకు ఆయన రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకంలో ఇలా అంటాడు: మనం అందరం లోపల ఒక దైవాగ్నితో జన్మించాము. ఈ అగ్నికి రెక్కలిచ్చి ప్రపంచం అంతటిని ఆ మంచితనపు వెలుగులతో నింపడానికి మనం ప్రయత్నించాలి అని తన వింగ్స్ ఆఫ్ ఫైర్లో రాయడం జరిగిందనమాట. అయితే తర్వాత ఇంకో మాట అయితే చెప్పాడు: మనమందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి అందరికీ సమాన అవకాశాన్ని కలిగి ఉన్నాం అంటూ చెప్పడం జరిగింది. ఇక మరియప్ప తంగవేలు గురించి చూద్దాం. మరియప్ప తంగవేలు ఒక భారతీయ పారా ఒలింపిక్ అండి. అంటే మనకి తెలుసు కదా, మనకి ఎవరైతే ఉన్నారో దివ్యాంగులకి జరిగేటటువంటి ఒలింపిక్స్ని పారా ఒలింపిక్స్ అంటాము. ఈయన హై జంప్ క్రీడాకారుడు. 9 ఏళ్ల వయసులో తన కాలు గాయమైంది. సో 2016లో బ్రెజిల్లో రియో డి జెనెరోలో జరిగిన పారా ఒలింపిక్స్లో పురుషుల హై జంప్లో ఆయన బంగారు పథకాన్ని సాధించారు. అండ్ ఇప్పటి వరకు వీరని ఒక దేనిగాథ అయితే మనకి మోటివేషన్కి ఇచ్చారండి. సింధు తాయి. ఈ పేరు చాలా ఇంపార్టెంట్ చూడండి. సింధు తాయి 1948లో జన్మించింది. ఆమె తండ్రి ఆమెను విద్యావంతురాలను చేయాలని ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడు. పశువులను మేపేందుకు పంపకుండా ఆమెను బడికి పంపాడు. 9 ఏళ్ల వయసులో ఆమెకు వివాహమైంది. 9 ఏళ్ల వయసులో ఆమె వివాహమైంది. 20 ఏళ్ల వయసులో 9 నెలల గర్భంతో ఉండగా ఆమె భర్త ఆమెను చనిపోయేటంతగా కుట్టాడనమాట. సో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చి అతి కష్టం మీద ప్రాణాలను నిలబెట్టుకుంది. పుట్టింటికి వెళ్ళగా తన తల్లే ఆమెకు ఆశ్రయం ఇవ్వకుండా నిరాకరించింది. అప్పుడు ఆమె రైల్వే ప్లాట్ఫామ్ మీద భిక్షాటన చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలో తల్లిదండ్రుల చేత వదిలివేయబడ్డ పిల్లలు అనేక మంది ఉన్నారని ఆమె గుర్తించింది. వాళ్ళందరినీ ఆమె దత్తత తీసుకుంది. అనాథల కోసం ఒక ఆశ్రమాన్ని ప్రారంభించి 1200 మంది అనాథలకు ఆమె తల్లిగా మారింది. ఈవిడ చేసిన కృషికి గాను 750కి పైగా అవార్డులు స్వీకరించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం కూడా పొందిందనమాట. పేదరికం, బాల్య వివాహం, లింగ వివక్షత, కుటుంబ నిరాదరణ ఇవేమీ ఆమెకు ఆపలేకపోయాయి. పట్టుదలక వ్యక్తికి ఏదైనా అసాధ్యం కాదనడానికి ఈమె జీవితం ఒక నిదర్శనం అని మనకి ఇవ్వడం జరిగింది. సో గైస్, ఇది అయితే ఈ పాఠం పైన వచ్చేటటువంటి టాపిక్స్ అయితే నిజానికి చాలా కొత్త అంశాలు ఇచ్చారు. అండ్ బిట్లుగా తయారు చేయడానికి చాలా ఎక్కువ కంటెంట్ అయితే మనకు ఉంది ఇక్కడ. సో మీరు దీన్ని చక్కగా ఒక చిన్న నోట్స్ రాయండి. ముఖ్యంగా ఆర్టికల్స్ని కానీ మర్చిపోవద్దు. ఖచ్చితంగా డ్యామ్ షూర్ అండి. సో డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఖచ్చితంగా ఈ ఆర్టికల్ పైన ఒక క్వశ్చన్ గ్యారంటీ. సో ఈ క్వశ్చన్ని మిస్ కావద్దు. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ దీంతో మనకి సోషల్ స్టడీస్ సంబంధించి కంప్లీట్ రివ్యూ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం ఇంగ్లీష్ అనేది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఇంగ్లీష్ వీడియోస్ కూడా వస్తున్నాయి, వాటిని కూడా చూడండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.